గురూజీ మిత్ర సో గడప అంటారు కదా. సో ఇంటికి గడప చాలా ముఖ్యం అంటారు. ఎందుకంటే ఫస్ట్ కూడా గడప పూజ చేస్తారు. సో రాను రాను గడపకి పూజలు చేసుడు కూడా చాలా మంది బంద్ చేసినారు. అలాగే ఇంకొంతమంది ఏంటంటే గడప తన్నుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఇష్టం వచ్చినట్టు గడపని విత్ షూలతో దొక్కుతూ ఉంటారు. సో ఇది కూడా పక్కన పెడితే ఇంకొంతమంది ఆ గడపని తన్న కూడా కన్న తల్లిని అన్నట్టు, కన్న తల్లి పని ఉన్నట్టు అని చెప్పి కూడా బాగా వార్తలు వింటూ ఉంటాం. అసలు ఏంటి ఈ గడపకున్న ప్రత్యేకత ఏంటి? అసలు పూజలు కూడా చేయకపోతే ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయంటే అసలు ఏం జరుగుతుంది అంటారు? మంచి బలమైన ప్రశ్న. ఒకప్పుడు ఊర్లలో ఎక్కువ శాతంగా మట్టి ఇల్లులే, అంటే ఇంట్లో ఈ పాలిష్ బండలు, తర్వాత టైల్స్, ఈ తర్వాత ఇంకేదో మార్బుల్స్ ఇవి ఉండకపోయేటివి. ఇప్పుడు వచ్చినాయి ఇవన్నీ. అయితే ఇల్లంతా మట్టితో ఉండడం చేత, ఎర్రమన్ను కానీ నల్లటి మట్టితో ఉండడం చేత మంచిగా అలంకరించుకునే వాళ్ళం. అలా అలంకరిస్తూ కడప ముఖ్యమైనది ఎందుకు అంటాము అని అంటే, ఒకప్పుడు ఇంతటి అడ్వాన్స్ టెక్నాలజీ లేని సమక్షంలో కొన్ని జీవరాశులు, ముఖ్యంగా మాట్లాడితే ఈ తేళ్ళు లాంటివో కానీ, సర్పాలు లాంటివో కానీ, కొన్ని పురుగులు, ఏదైతే విషపూరితమైన కొన్ని పురుగులు ఆ కడప దాటి లోపలికి రాకుండా ఉండే ఒక ముఖద్వారం అది. కడపకి అంత ప్రత్యేకత ఎందుకు ఉందనేది విషయం మేము ఎందుకు చెప్తాము అని అంటే, కడప దాటిన తర్వాత నీ ఇల్లు అవుతుంది. కడప బయట అది ఎవరిదైనా కావచ్చు. ఇప్పుడు నీ కడప లోపల ఉన్నావు అంటే నీ ఇల్లు అన్న రెస్పాన్సిబిలిటీ, అంటే ఇట్ ఈస్ ఎ బౌండరీ, అంటే నీకు ఒక గీత. కడప బయట ఉన్నప్పుడు ఏంటంటే మనం కొన్ని సందర్భాలు చూస్తాం, ఇంట్లోనే మాట్లాడాడు కాదు బయటకు వచ్చి మాట్లాడు అంటే హక్కు. అలా కడపకి ఎందుకు అంత విలువ వచ్చింది అని అంటే మిత్ర, ఏ దేవత వచ్చినా కూడా నీవు ఇంట్లోకి రమ్మంటే నేను వస్తా, ఒక గీత గీసి పెట్టావు కదా నాకు, అక్కడ నేను లోపలికి అడుగు పెడితే అది నీ ఇల్లు, నువ్వు నన్ను పిలిస్తేనే నాకు కూడా ఒక విలువ అన్న సమక్షం దైవాధీనంలో ఉన్న కార్యక్రమం. ఆ కడపకి అంతటి విలువ ఎందుకు ఇస్తారు అంటే, శివుడు రావాలన్నా ఆ కడప నుంచే లోపలికి రావాలి. అది లేకుంటే కిటికీల నుంచి రాడు కదా నేను శివుడని, లేకపోతే మీద నుంచి ఏదో చిన్న ఇంకేదో పెడితే నువ్వు అందులో నుంచి రాలేడు కదా. అంటే ఇందులో 4 భాగాలు ఉంటాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, అంటే 4 భాగాలు పరమాత్ముడు ఆజ్ఞ ఇచ్చాడు. భూమధ్య రేఖకి 4 భాగాలు. అలాగా తూర్పు నుంచి వచ్చిన దానికి, తర్వాత పడమర నుంచి వచ్చిన దానికి ఈశాన్యం అని, ఇట్లా కొన్ని దక్షిణం అని విలువలు ఇస్తాం. కడపకి అలంకరణ ముఖ్యమైనది. ఇక్కడ ఇల్లంతా చీడ పురుగులు రాకుండా ఉండడానికి, విషపూరితమైన పురుగులు ఇల్లంతా సంచరించకుండా ఉండడానికని ఇల్లుని ఈ ముగ్గు ఇప్పుడు వేస్తున్న ముగ్గు కాదు, ఒకప్పుడు రాతి ముగ్గు చాలా వేరు, ఇప్పుడు పిండి కలుపుతూ వస్తున్నారు. ఒకప్పుడు చాలా సన్నగా ఉన్న రాతి ముగ్గుతోని కొన్ని వనమూలికల సముదాయాన్ని కలిపి వేసేవాళ్ళు. దాని వల్ల ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఈ యొక్క పురుగులు వస్తే ఆ విషానికి చనిపోతాయన్న భయంతోనే రావు. ఇంటి చుట్టూరుగా ఇలా వేసేవాళ్ళు. మీరు జాజి అంటాం, జాజి వేస్తారు కొంతమంది అమ్మలు, ఇప్పటికీ వేస్తారు కొంతమంది ఇష్టంగా. ఒకసారి జాజి వేసున్న ఆ ఇల్లు చూడు మిత్ర, అసలు ఎక్కడ లేని కళ కనబడుతుంది. అలా జాజి వేస్తారా వాళ్ళు, అలా కలర్తో వేసి బ్రౌన్లో ఉంటుంది అది. అలా వేసిన తర్వాత దాని మీదకి మళ్ళీ అలంకరిస్తారు, ఒక ముగ్గు వేసుకుంటూ వస్తారు, ఆ ఇల్లు ఎంత గుడిలాగా కనబడుతుంది. అలా కడపకి వేసేవాళ్ళు. అలా వేస్తూ వచ్చిన వనమూలికల సముదాయంతో ఇల్లు ఉండేది ఒకప్పుడు. ఉండడం వల్ల జీవరాశులు అనేటి, సర్పాలు ఇంక ఇలాంటివి అయినా ప్రమాదం చేయకుండా పెట్టే వ్యవధి ఒకటి. రెండో వ్యవధి, కడప మీద ఎందుకు కూర్చోకూడదు, ఎందుకు చేయకూడదు అని అంటే, అది నీ ఇంటికి ముఖ్యమైన గజస్థలం. అది ఆ కడప లేని ఇల్లు అసలు ఇల్లు లాగా ఉంటుందా? దానికి ఒక డైమెన్షన్ ఫిక్స్ ఎలా అవుతుంది? కడపకి మనం ఇలా పెడతాం ఒక ద్వారం, అది పెట్టినప్పుడు కింద కడప దానికి అలంకరిస్తారు, చేస్తారు. ఇప్పుడు కట్టెలతో వచ్చాయి, ఒకప్పుడు కట్టెలు ఉండకపోయేటి కదా. ఒకప్పుడు కొన్ని మట్టలు, తాటి మట్టలు అడ్డంగా ఉండి అక్కడ ఒక ఊచ ఎత్తులో పెట్టుకునేవాళ్ళు. ఎందుకు కూర్చోకూడదు, ఎందుకు చేయకూడదు అని అంటే, అది ఇండైరెక్ట్గా నెగిటివిటీ సిగ్నల్. అది మట్టితో ఉండే దాని మీద నువ్వు కూర్చుంటావా, నీ బరువు వస్తుందా? పోనీ నిలబడతావా? అది తెగిపోతుంది కదా. వాళ్ళు ఒక సాంప్రదాయానికి, సంస్కృతికి అర్థంతో కట్టిన దాన్ని ఇప్పుడు కాదు, ఎవరు ఎప్పుడు కూడా దాటరు. ఇప్పుడు అంటే చెక్కలతో ఉన్నాయి కాబట్టి దాటిపోతున్నాం మనం, అది విలువ లేరు. ఎందుకంటే కులదైవాలు కానీ, ఇలవెలుపులు కానీ మన పొలిమేర దాటడానికి మనల్ని రాత్రిపూట చూసుకుంటూ, ప్రతి కడపను చూసుకుంటూ పోతుంది. ఉదాహరణకి మీ వంశం పేరు ఒక వీర అని ఉందనుకో మిత్ర, వీర వంశం తెలియాలి అని అంటే నీ కడప, నీ ఇల్లును అమ్మవార్లు రాత్రిపూట చూసుకుంటూ పోతారు. అంటూ ఉంటారు అప్పుడప్పుడు, పోలేరమ్మ రాత్రిపూట తిరుగుతుంది మన ఊర్లో, గజ్జల సౌండ్ వస్తుందనో, లేకపోతే అమ్మవారు వేప చెట్లు పట్టుకో, ఇట్లా అంటూ ఉంటారు కదా. ప్రతి కడపను చూసుకుంటూ పోతుంది. ఉదాహరణకు 40 కడపలు ఉన్నాయి ఊర్లో. 40 కడపల్లో మిత్ర నీవు కూర్చొని ఏదైనా పాడు చేసావనంటే, మొదట జీవరాశులు రావడం పక్కన పెట్టు, నీ ఇంట్లోకి దుష్ట శక్తులు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది.
గడప లేని ఇల్లు కొంచెం ఇబ్బందిలాగా ఉంటుంది కదా. గ్రిప్, ఇట్ ఈస్ ఎ గ్రిప్ టు యువర్ ఎంటైర్ హౌస్. అంటే దాన్ని మనం ఎలా పెడతాము, ఒకవేళ కడప ఇలా చుట్టూరుగా పెడితే పైన కొన్ని వనమూలికలతోని పూజలు చేసినవి, హోమాలు చేసినవి వస్తువులు కొన్ని పెడతాం. అది ఎందుకు పెడతాం అని అంటే ఆశీర్వాద బలం మనకి పంచభూతాలు ఇవ్వడానికి అని పెడతాం. ఎలా అయితే పంచభూతాలు దేవుడి గురించి మాట్లాడతామో అలాగే దయ్యాలు నెగిటివిటీ కూడా ఉన్నాయి మన దగ్గర. అందుకని చెప్పి ఈ దుష్ట శక్తుల ఆకర్షణ కూడా తగ్గడానికి అని చెప్పి పెట్టుకునే తరుణమే మీరన్న కడపకి పూజ. కడపని అపవిత్రం చేయకూడదు. అంటే కడప లేకపోతే నీ ఇల్లు పూర్తి కాదు. ఎలా పూర్తి అవుతుంది? ఒక ఇల్లు, ఒక నీకు దారి ఉంటేనే కదా కడపకున్నది. నిన్ను ఇంట్లోకి సుఖమైన భోగాలకి తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, అక్క, చెల్లెలన్న అన్ని బంధాలకి కలిపే ఒక బంధం చిన్న కడప. అది లేకుండా నువ్వు లోపలికి పోతావా? అది లేకుండా నువ్వు అంటే అడవిలు ఉన్నట్టేగా. నువ్వు కిటికీలు ఉంటాయి, అన్ని వేరు విషయం. మిత్ర, మా అన్న వచ్చిండు అంటే అందరు వచ్చి గుమ్మం దగ్గర నుంచి చూడరు. అందరు కిటికీలకి చూస్తారా? ఎవరు చూడరు. పోనీ బిల్డింగ్లను చూస్తారా? ఎంత వాళ్ళైనా అన్న వచ్చాడు, తమ్ముడు వచ్చాడు, వాడు వచ్చారంటే అందరు కడప దగ్గరికి వస్తారంటే మా అన్న ఇన్ని రోజులు బయట ఉండి మా ఇంట్లోకి వస్తున్నాడు అని ఇక్కడ ఉంటారు. కడప లోపటే ఉంటారు చూడండి బాగా. కడప బయట కూడా ఉంటారు. కడప బయట కేవలం కన్న తల్లి ఉంటుంది మిత్ర, నువ్వు గమనించు. కన్న తల్లి మాత్రమే కడప దాటి వస్తుంది, నువ్వు గమనించి చూడు. బంధం ఏ కడప ఆపలేదు. కడపను ఆపేసి ఆ పవిత్రతని, ఆ యొక్క నియమ నిష్టతలని పరమశివుడు ఒక తల్లికి మాత్రమే దాటి హక్కిస్తాడు. కాబట్టి తల్లి మొదట చూసి కొడుకుని ఆ విధంగా హక్కుని చేర్చుకున్న ఆ తరుణం పరమశివుడు కూడా మెచ్చుతాడు. తండ్రి రాడు చూడు, లోపట ఉంటాడు. రాగానే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకు ఇలా ఉన్నారు అన్న ప్రేమ వేరు, అక్క చెల్లెల ఆతరం వేరు. ఇలా ఉన్న విషయ వివరణలు కూడా కడప మనల్ని కలిపే తరుణం. అది అమ్మ వస్తుంది, తీసుకెళ్తుంది, కాళ్ళు కడుక్కోండి అంటారు. కాళ్ళు కడిగే తరుణమే అది. పొలిమేరలో ఒకప్పుడు చెప్పులు లేవు కదా మిత్ర, జీవరాశులు విషపూరితమైన ఉంటాయి కాబట్టి గడ్డిలో నుంచి నడుచుకుంటూ వస్తే ఈ కాళ్ళకి ఏమన్నా విషానికి సంబంధించినవి ఉంటే కడగడానికి పెడతారు. కడిగి నీళ్ళు కడిగేసి లోపలికి వస్తారు. ఈ సిట్రస్ అంటారు దీన్ని, అంటే నిమ్మకాయలో ఉంటుంది అది. దాన్ని ఈ సముదాయాలు కొన్ని వనమూలికలు పెడితే వచ్చే నెగిటివిటీని ఆపడానికి కడప ముఖ్యమైనది. ఈ కడపను నువ్వు ఇంకో విధంగా చెప్పొచ్చు. శాస్త్రం, గ్రంథం, ఇవన్నీ నేను చెప్పింది కదా. ఊరికే కడప గురించి చెప్పాలంటే ఏం తెలుసా మిత్ర, ఇల్లు కట్టుకోవడానికి ఈరోజు పెద్ద పెద్ద చెక్కలు పెడుతున్నాం. ఒకప్పుడు చెక్కలు, ఈ చెక్కలతోనే ఇల్లు కట్టాలని ఉండే. పూర్వం ఇల్లులు చూసారా మీరు? కింద మట్టితో ఉంటే పైన చెక్కలే కొన్ని వందల సంవత్సరాలు ఉంటాయి మీద. అప్పుడు దాని మీద చెదలు పట్టవు, పాములు కనబడవు, రావు చేయవంటే ఆ చెక్కకున్న ఆ పవిత్రత. ఇక్కడ ఎంత బలంగా ఇల్లు కట్టినా మిత్ర పవిత్రత రావట్లేదు. అంటే ఇక్కడ మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే సిమెంట్లు కానీ తర్వాత ఇంకేదైనా ఆధునికంగా వాడుతున్నాం. కానీ మీరన్న సంస్కృతిని వాడాలి అంటే చెక్కతో మట్టితో కట్టిన ఇల్లు వందల సంవత్సరాల పైన ఉంటుంది. ఒక్క బిల్డింగ్ చూయించు మిత్ర, వెరీ స్ట్రాంగ్ కాంక్రీట్తో కట్టిన 150 years ఇల్లు. సో ఇన్ మీల్ వైల్ we will show plenty of houses which was constructed with only wood, only with mud. అంటే అర్థం చేసుకో, మట్టితో కట్టిన ఇల్లుకు 150 ఏళ్ళు అయితే సిమెంట్తో పిల్లర్తో కట్టిన ఇల్లుకి 25 ఏళ్ళే. వీఆర్ గివింగ్ ఎ గ్యారంటీస్ 25 years కి. నో గ్యారంటీ హౌస్ కన్స్ట్రక్టెడ్ ancient days, still many peoples are living in that house only. 150 సంవత్సరాలు ఇంత సుఖం ఉంటది, 25 సంవత్సరాలు ఇప్పటికీ అలానే ఉంటారు. అంటే రాళ్ళతో కట్టుకున్న ఇల్లు ఎంత సుఖం ఉంటది. ఇల్లు చూడు, ఆ ఇల్లు సుఖం రావాలి అంటే ఆ ఇంట్లో కట్టే వాళ్ళ మనసు చేసేదంతా అంత పవిత్రంగా ఉంటది. చిన్న ఇల్లులే సుఖంగా ఉంటాయి. సో అంటే ఆ కడప పైన తంతే కూడా లేకుంటే తొక్కు చెప్పులతో నడుచుకుంటూ వస్తే కూడా కన్న తల్లి మీద తల్లితో పోలుస్తారు. మరి నీ ఇల్లు అనేది నిన్ను ఒక గర్భం, నీ తల్లి ఎలా మోసుకుంది నిన్ను, ఇలా మోసుకొని మరి మీ అందరూ ఉండే ఆ ఇల్లు కూడా ఒక గర్భంతో సమానం. మరి తన్నుకుంటావా నీ గర్భం మీద నీవు? ఒకప్పుడు చిన్న పిల్లగాడు ఉన్నప్పుడు నీ తల్లి నేను ఎంత కష్టంగా ఇష్టంగా ఇలా పెంచుకుంది కదా. ఇల్లుని అలా పోల్చి చెప్తాను, అలా తన్నకూడదు తల్లిని తన్నట్టు. అంటే నీ తల్లిని అపవిత్రం చేయవు కదా. ఎన్ని కష్టాలు పడి పాలు తాగుతావు, ఎన్ని కష్టాలు పడి మీ అమ్మని కొడతావు, ఎన్ని చేస్తావు, అయినా నేను ఇష్టంగానే చూస్తుంది. అవి ఏ రోజు కష్టపెట్టదు నిన్ను. అందుకని నీవు దాన్ని తంతే తల్లిని తంతావు అన్న సామెత పెద్దలు పెట్టారు. తల్లికి గౌరవం ఇస్తాం కదా. ఎంతటి మూర్ఖుడైన మిత్ర, ఎంత పెద్ద రౌడీ షీటర్ అయిన మిత్ర, ఎంతటి 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 మారణ హోమం చేసేవాడైనా కూడా తల్లి ముందు తల వంచక తప్పడు. తల్లి ఒడి అంత బలమైనది. అంతే అమ్మ అంటాడు. రౌడీ షీటర్ అయినా పెద్ద పెద్ద నేరాలు చేసిండు ఆయన, కానీ అమ్మ పెట్టే ఆ ముద్ద కోసం కళ్ళల్లో నీళ్లు పెట్టి ఎదురు చూసి కాలం చేసినా పర్లేదు అనుకుంటారు. తల్లి ప్రేమని ఎవరు మరవలేరు. కాబట్టి అలా పెద్దవాళ్ళు సెంటిమెంట్తో పెట్టిన బలాలు అవి. అంతేగాని మీరు అన్నట్టుగా తంతే ఎలా అవుతుందన్న అలా తన్నే వాళ్ళు ఎవరు లేరు. జాగ్రత్త పడాలి. కొంత మొరటి పిల్లలు ఉంటారు, చెప్తే కూడా విన్నారు.
మీరు ఎక్కువ శాతం గమనించండి, ఈ ఆడవాళ్ళు పెద్దవాళ్ళు కడప మీద తలపెట్టి పడుకుంటారు. అవును, ఎస్, వాస్తవం 100%. మరి ఎంత సుఖమైతే నిద్ర రావాలాడ? నువ్వు ఆలోచించు. ఇప్పుడు పడుకోద్దంటారు కదా, తప్పది. ఒకప్పుడు పెద్ద పెద్దగా ఉండేటి గమేలం లాంటి పెద్ద పెద్దగా ఉండేటి అన్ని ఉండేటి, పడుకోవచ్చు. నీ కడపలో పడుకుంటే కాశీకి పోయిన సుఖం లేదని చెప్పి పరమాత్ముడే రాసిచ్చాడు కదా నీ కడపలో ఉందని. పడుకుంటారు అలాగా. పడుకోవడం అనేది కమ్మనైన నిద్ర కోసం, అంతేగాని దరిద్రం కోసం కడప మీద పడుకోవడం. ఎక్కడ పడుకుంటే ఏంది మిత్ర? ఆ కడప అనేది నీ ఇల్లు. కడప నుంచి బయటికి పడుకోకూడదు, కడప నుంచి లోపలికి పడుకోవచ్చు. తేడా లేదా? అది శాస్త్ర గ్రంథం. ఓకే, సో కడప అంటే ఏంటి విశిష్టత నిజంగా సో చాలా మందికి తెలియదు. సో చెప్పినందుకు థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. రక్షత మిత్ర. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.